అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సభవరం మండలంలో 23,000 మంది నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్ను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సోమవారం పంపిణీ చేశారు. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ఎంతో కోలాహలంగా జరిగిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2.30 లక్షల మంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు 72 చదరపు గజాల, పట్టణ ప్రాంతాల్లో మురికివాడలో నివసిస్తున్న ఒక్కొక్క లబ్ధిదారుడికి 48 చదరపు గజాల చొప్పున పట్టాలు కేటాయించామన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సభవరం మండలం పరిధిలోని పెద్దగొల్లలపాలెం, ఆజానగిరి, గంగవరం, పైడివాడ, అగ్రహారం గ్రామాల పరిధిలో ల్యాండ్ పోలింగుల్లో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా నష్టపోయిన రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములకు ఈ రోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందజేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి కృషిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి తనను గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తాయని జోస్యం చెప్పారు. డయాస్ మీదకు వచ్చి మీ పట్టాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చేతుల మీదుగా అలాగే స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా మరి పట్ట తీసుకోవాల్సిందిగా స్టేజ్ మీద తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వారు సభవరం మండలానికి సంబంధించి సుమారుగా 1000 మంది వరకు కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి వాళ్ళకి రిజిస్ట్రేషన్, వాళ్ళు ఏదైతే 1.5 సెంట్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్, అర్బన్ హౌసింగ్ సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ జరిగిందో అక్కడ ముఖ్యంగా పైడివాడ, అగ్రహారం, గొల్లలపాలెం లాంటి ప్రాంతాలు, అజనగిరి, నందినాయపాడు, గంగవరం లాంటి ప్రాంతాల నుంచి భూములు ఇచ్చారు ఇళ్ల పట్టాలు 1 సెంట్ హౌసింగ్కి. ఆ రైతులకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వారికి 450 గజాలు, పట్టాబో ఉన్నటువంటి వాళ్ళకి 900 గజాలు వాళ్ళు లేఅవుట్ ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ అడిగిన ప్రతి ఒక్కరికి అలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి సాక్షి ఏదో డిబేట్లలోనో ఇక్కడో అక్కడ కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. మాకు అలా కావద్దు కదా, ఒక పక్క పబ్లిక్ చూడాలి, ఒక పక్క పార్టీ కార్యక్రమం చూసుకోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నమ్మకంతో ఇన్ని పథకాలు ఇచ్చారు, అవన్నీ ప్రజలకు అందిస్తున్నాం. చక్కగా ఇవాళ కూడా చూశారు, మొత్తం ఆడతల్లందరూ కూడా, అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు వచ్చాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. మేము కార్యక్రమం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమం మేము చేస్తాం. ప్రజల్లోకి వస్తే తంతారు కాబట్టి మీరు టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నారు అంతే. 9% అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని సాక్షాత్తు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మన విజయవాడలో జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ప్రతిదీ చదివి ప్రతిదాన్ని పెద్ద కార్యక్రమంలో చేసి హంగామా చేసేటువంటి పరిస్థితి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఉన్నటువంటిది ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ క్లియర్గా మాట్లాడడం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. మొన్న రీసెంట్గానే విజయవాడలో ఒక 4 రోజులు 5 రోజుల క్రితం జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా